ఇప్పటివరకు సీరియల్ మానిటర్‌లో అవుట్‌పుట్‌ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకా ఎలా ప్రింట్ చేయాలో చూసాం కదా! సో, ఇప్పుడు ఒక ఎల్‌సీడీ మాడ్యూల్‌లో అవుట్‌పుట్‌ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకా ఆర్డినో డ్యూ బోర్డ్‌తో ఎలా ఇంటర్ఫేస్ చేయాలో చూద్దాం. ఇది మన ఎల్‌సీడీ మాడ్యూల్. చూస్తున్నారు కదా, ఈ ఎల్‌సీడీకి ఇక్కడ 16 పిన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే ఎల్‌సీడీని డైరెక్ట్‌గా బోర్డుకి ఇంటర్ఫేస్ చేయకుండా I2C మాడ్యూల్ని యూజ్ చేసి మనం ఇంటర్ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క ఎల్‌సీడీ ఇంటర్ఫేస్‌కి 16 పిన్స్ యూజ్ అయితే మిగతా డివైజెస్ అనేవి ఇంటర్ఫేస్ చేయడం కొంచెం కష్టం. అంటే అది మనకు అంత ఎఫిషియెంట్‌గా ఉండదన్నమాట. అంటే ఓన్లీ ఒక్క ఎల్‌సీడీకే మనం బోర్డులో 16 పిన్స్ యూజ్ చేసేస్తే మిగతా డివైజెస్ పెద్ద పెద్ద సర్క్యూట్స్ వచ్చేటప్పుడు మిగతా డివైజెస్ని ఇంటర్ఫేస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో ఏంటంటే మనం ఇప్పుడు ఈ I2C మాడ్యూల్ని యూజ్ చేసి ఇంటర్ఫేస్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుద్ది, ఈ I2Cలో ఉన్న 16 పిన్స్ ఎల్‌సీడీలో ఉన్న 16 పిన్స్ని కనెక్ట్ చేసేస్తే అప్పుడు జస్ట్ 4 పిన్స్ మాత్రమే మనం బోర్డ్కి కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎఫిషియెంట్గా ఉంటుంది. పిన్ యూసేజ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. ఇక్కడ 4 పిన్స్ ఏమేమి ఉన్నాయి, గ్రౌండ్ పిన్, VCC పిన్, SDA అండ్ SCL. ఈ 4 పిన్స్ కూడా మనం డైరెక్ట్గా బోర్డ్కి కనెక్ట్ చేసేయచ్చు. ఇక్కడ మనకి 2 పిన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఏంటంటే ఈ 2 పిన్స్ అనేవి ఎప్పుడు షార్ట్ చేసి ఉండాలి. షార్ట్ చేసి ఉంటేనే బ్యాక్ లైట్ అనేది ఆన్ అవుద్ది. సో ఈ విధంగా మనం ఈ 2 పిన్స్ని ఎప్పుడు షార్ట్ చేసి ఉంచాలి. ఇది టోటల్గా 16x2 ఎల్‌సీడీ మాడ్యూల్, అంటే 16 కాలమ్స్ 2 రోస్ ఉంటాయి. మనం ఇది ఆన్ చేసేటప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఇది మన ఓవరాల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఫస్ట్ ఎల్‌సీడీకి రిలేటెడ్‌గా హెడర్ ఫైల్‌ని మనం ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ మనం ఎల్‌సీడీతో పాటు I2C మాడ్యూల్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి లిక్విడ్ క్రిస్టల్ _I2C అనే హెడర్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఫస్ట్ స్కెచ్‌ని క్లిక్ చేసి ఇంక్లూడ్ లైబ్రరీలో మేనేజ్ లైబ్రరీలోకి వెళ్తే మనకు కావాల్సిన లైబ్రరీస్ అనేవి అందులో ఉంటాయి. అందులో చూడండి, ఇక్కడ లిక్విడ్ క్రిస్టల్ _I2C అని ఉంది కదా. ఈ రిలేటెడ్ హెడర్ ఫైల్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్‌స్టాల్ చేసుకున్నాక మనం ఇంక్లూడ్ చేసేటప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే ఇన్‌స్టాల్ చేసామో ఆ నేమ్‌తోనే ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అలానే ఇంక్లూడ్ చేసాం. #include లిక్విడ్ క్రిస్టల్ _I2C.h అనే ఎక్స్టెన్షన్‌తో మనం ఇక్కడ ఎండ్ చేస్తాం. ఇలా ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. అంటే ఈ లిక్విడ్ క్రిస్టల్ ఈ ఎల్‌సీడీ ఆబ్జెక్ట్‌ని మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, మనం ఏ ఫైల్ నేమ్‌తో అయితే ఇంక్లూడ్ చేసామో ఆ ఫైల్ నేమ్‌ని ఫస్ట్ కాల్ చేసి మన ఆబ్జెక్ట్‌కి ఒక నేమ్ ఇస్తాం. మేము ఎల్‌సీడీ అనే నేమ్ ఇచ్చాం. ఇచ్చి వితిన్ బ్రేసెస్‌లో ఫస్ట్ అడ్రస్ 0x27 హెక్సాడెసిమల్ అడ్రస్, 16 కాలమ్స్ 2 రోస్ అని దాని అర్థం. అంటే మనం యూజ్ చేసే ఎల్‌సీడీ మాడ్యూల్‌లో 16 కాలమ్స్ 2 రోస్ ఉంటాయని. మనం ఫస్ట్ పారామీటర్ అనేది కాలమ్స్, సెకండ్ పారామీటర్ అనేది రోస్ ఉండాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్‌ని కూడా మనం క్రియేట్ చేసేసాం ఈ విధంగా. నెక్స్ట్ అనేది ఈ అడ్రస్ ఎలా వచ్చిందంటే, మనం ఇక్కడ I2C మాడ్యూల్‌ని ఇంటర్ఫేస్ చేస్తున్నాం కదా. I2C మాడ్యూల్ అనేది అడ్రస్ దగ్గర మాత్రమే యాక్టివేట్ అవుద్ది. అంటే ఆపరేట్ చేస్తామన్నమాట. సో దాన్ని ఇనిషియలైజ్ చేయడానికి మాత్రమే 0x27 అనే అడ్రస్ ఇస్తూ కాలమ్స్‌ని, రోస్‌ని స్పెసిఫై చేసాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాయిడ్ సెటప్. వాయిడ్ సెటప్ అనేది సింగిల్ టైమ్ ఎగ్జిక్యూషన్ కదా. ఇందులో ఉన్న సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవన్నీ సింగిల్ టైం మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ ఎల్‌సీడీని మనం ఇనిషియలైజ్ చేయాలి. దానికి యూజ్ చేసే కమాండే LCD.init బ్రేసెస్ ఇస్తాం. బ్రేసెస్ ఇచ్చి కాలమ్ ఇస్తాం. వితిన్ బ్రేసెస్‌లో మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రేసెస్ ఇచ్చి వదిలేస్తాం అంతే. ఇలా చేయడం వల్ల ఎల్‌సీడీ అనేది ఫస్ట్ ఇనిషియలైజ్ అవుద్ది. LCD.backlight. బ్యాక్లైట్ అనేది ఏంటంటే, ఎల్‌సీడీ అనేది మనకు కొంచెం బ్రైట్‌గా కనిపిస్తదనమాట. డల్‌గా కాకుండా బ్రైట్‌గా కనిపిస్తది. మనం ప్రింట్ చేసే వాల్యూస్, లెటర్స్ కూడా మనకి చాలా బ్రైట్‌గా కనిపిస్తాయి. అందుకని చెప్పి LCD.backlight‌ని మనం ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాం. నెక్స్ట్ LCD.clear. ఇదేంటంటే, ఇప్పుడు ఎల్‌సీడీ అనేది ఇనీషియల్‌గా ఏమన్నా వాల్యూస్ ఉన్నా, లేకపోతే ఏమన్నా ప్రింట్ చేసున్నా క్లియర్ చేయాలని చెప్పి. లేకపోతే ఓవర్ రైట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. వాటిని అవాయిడ్ చేయడానికి LCD.clear ఇచ్చి వితిన్ బ్రేసెస్‌లో ఖాళీగా ఉంచేస్తాం. నెక్స్ట్ కర్సర్‌ని మనం సెర్చ్ చేయాలి. అంటే ఏ రో నుంచి, ఏ కాలమ్ నుంచి మనకు ప్రింట్ కావాలి అని చెప్పి మనం సెర్చ్ చేస్తాం. టోటల్‌గా 16 కాలమ్స్, 2 రోస్ ఉంటాయి కదా. ఈ 16 కాలమ్స్‌లో ఏ కాలమ్ నుంచైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ రో నుంచైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్ రో, స్టార్టింగ్ కాలమ్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం.
అంటే 0th కాలమ్, 0th రో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కర్సర్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. దాని కర్సర్‌ని మనం సెర్చ్ చేయడానికి ఎల్‌సీడీ డాట్ సెట్ కర్సర్ అనే కమాండ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎల్‌సీడీ డాట్ ప్రింట్ ఇస్తాం. వితిన్ బ్రేసెస్‌లో కామాస్, ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చి మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నామో అవి ఇస్తామనమాట. అలా వితిన్ కామాస్‌లో ఇచ్చేవన్నీ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ డిలే ఇచ్చాం. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడాను అంటే ఈ ప్రింట్ అనేది సింగిల్ టైమ్ అన్నమాట ప్రింట్ అవుద్ది. అంటే వన్స్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ అవ్వదు. రిపీట్ అవ్వదనమాట. మనకలా రిపీటెడ్‌గా కావాలి అనుకుంటే వాయిడ్ లూప్‌లో రాయాలి. సో, ఆ డిఫరెన్షియేట్ చేయడానికి ఇలా వాయిడ్ లూప్‌లో కూడా మేము ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చాము. సో, ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ వెల్కమ్ అని ఇచ్చాం కదా! అది ఫస్ట్ మనం ఇక్కడ క్లియర్ చేస్తున్నాం. ఎల్‌సీడీ డాట్ క్లియర్ ఇచ్చి. మళ్ళీ సెర్చ్ చేస్తున్నాం. కర్సర్‌ని మనం ప్రతిసారి సెర్చ్ చేయాలి. అంటే మనం కొత్తగా ప్రింట్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఆ కర్సర్‌ని మనం సెర్చ్ చేయాలి. సో, దానికి కమాండ్ కూడా ఇవ్వాలి కాబట్టి ఎల్‌సీడీ డాట్ సెట్ కర్సర్ మళ్ళీ 0th కాలమ్, 0th రో నుంచే స్టార్ట్ అవ్వమని చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలని చెప్పాం? ఎల్‌సీడీ డాట్ ప్రింట్ హాయ్. హాయ్ అని ప్రింట్ అవ్వాలి అని చెప్తాం. నెక్స్ట్ 2 సెకండ్స్ డిలే ఇంట్రొడ్యూస్ చేసాం. డిలే 2000 అని చెప్పి. నెక్స్ట్ మళ్ళీ క్లియర్ చేసాం. ఎల్‌సీడీ డాట్ క్లియర్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ఎల్‌సీడీ డాట్ సెట్ కర్సర్ ఇచ్చాం. సెట్ కర్సర్ మళ్ళీ ఏంటి 0th కాలమ్, 0th రో నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వమని చెప్పాం. నెక్స్ట్ ఈసారి ఏమని ప్రింట్ చేసామంటే ఎల్‌సీడీ డాట్ ప్రింట్ ఈఎస్ ప్రోగ్రామ్స్ అని ప్రింట్ చేసాం. అంటే ఇక్కడ హాయ్ తర్వాత 2 సెకండ్స్ డిలే తర్వాత ఈఎస్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ప్రింట్ అవుద్ది. అలా ప్రింట్ అవుతుందా లేదో ఇప్పుడు చూద్దాం. కాకపోతే వెల్కమ్ అనేది ఒక్కసారి ప్రింట్ అవుద్ది. ఈ హాయ్ ఈఎస్ ప్రోగ్రామ్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ అలా ప్రింట్ అవుతూనే ఉంటాయన్నమాట. అలా అవుతుందో లేదో ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. సో, ఫస్ట్ ప్రోగ్రామ్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని చెప్పి వెరిఫై చేద్దాం. ఓకే. మన ప్రోగ్రామ్స్‌లో ఎటువంటి ఎర్రర్స్ లేవు. సో, టూల్స్‌లోకెళ్ళి బోర్డ్‌ని మనం కనెక్ట్ చేసుకున్నాక, ఆర్డినో డ్యూలోకెళ్ళి బోర్డ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ పోర్ట్‌లోకెళ్ళి కామ్3 ఆర్డినో డ్యూ ప్రోగ్రామింగ్ పోర్ట్ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయ్యాక ఇంకా మనం అప్‌లోడ్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు అప్‌లోడ్ అయ్యాక మనం అవుట్‌పుట్‌ని చూద్దాం. వన్స్ ప్రోగ్రామ్ అనేది అప్లోడ్ అవ్వగానే ఇక్కడ చూడండి మనకి వెల్కమ్ అని ప్రింట్ అయ్యి హాయ్ అని వచ్చి ఈఎస్ ప్రోగ్రామ్స్ అని వచ్చింది. మళ్ళీ హాయ్ ఈఎస్ ప్రోగ్రామ్స్ చూసారా, అంటే వెల్కమ్ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యి మనం నెక్స్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. సో ఈ విధంగా మనం ఎల్సిడితో ఇలా డిస్ప్లే చేయొచ్చు. మనకు కావాల్సిన వాల్యూస్ని కానీ మనం ఏమైనా ప్రింట్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం ఇంటర్ఫేస్ చేస్తాం ఆర్డినో డియో బోర్డుతో.